హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పర్సనల్ లోన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మనకు పర్సనల్ లోన్ ఎవరెవరికి ఇస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా, ప్రైవేట్ ఎంప్లాయీస్గా, శాలరీ లేని వాళ్ళకా, తర్వాత ఎంత అమౌంట్ ఇస్తారు, దీనికి వడ్డీ రేట్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పర్సనల్ లోన్స్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. సో నాన్ సాలరీడ్ ఇండివిజువల్స్ అనేసి, సాలరీడ్ ఇండివిజువల్స్ అదర్ దాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేసి, తర్వాత సాలరీడ్ ప్రొఫెషనల్స్ అనేసి, తర్వాత ఉమెన్ ప్రొఫెషనల్ అనేసి, ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పర్సనల్ లోన్ సంబంధించి నాన్ సాలరీడ్ ఇండివిజువల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. సో నాన్ సాలరీడ్ ఇండివిజువల్ సంబంధించి డీటెయిల్స్ మనం ఇక్కడ ఏంటంటే ఈ పేజ్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ని క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ ఈ పేజ్ అయితే వస్తుంది. సో ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు నాన్ సాలరీడ్ ఇండివిజువల్ సంబంధించి డీటెయిల్స్ చూడాలనుకుంటే ఇక్కడ మోర్ ఉంది కదా, మోర్ పైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, మనకి యూనియన్ పర్సనల్ లోన్ నాన్ సాలరీడ్ అనేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ఏ పర్పస్ పైన ఇస్తారు అని చూస్తే, సో ఇక్కడ చూడండి, మ్యారేజ్ కోసం కానీ, లేదా ఏదైనా వస్తువులు కొనడానికి కానీ, లేదా ఏదైనా ట్రావెలింగ్ కానీ, లేదా హాలిడేస్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇలా ఏ పర్పస్ అయినా మీరు తీసుకోవచ్చు అనమాట. దీంట్లో ఎలిజిబిలిటీ ఏంటి అని చూస్తే మనకి రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. అంటే నాన్ సాలరీడ్ ఇండివిజువల్స్ అయి ఉండొచ్చు, కానీ రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. మనకేంటంటే 25 ఇయర్స్ మినిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి దీనిలో 75 ఇయర్స్ ఏజ్ ఉండాలి. తర్వాత మనకి దీంట్లో బ్యాంక్ అకౌంట్ ఉండాలి, యూనియన్ బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్ ఉండాలి. దాంట్లో కస్టమర్ అయి ఉండాలి. 2 ఇయర్స్ నుంచి మీరు కస్టమర్ అయి ఉండాలి. అంటే మీరు ఒక నెల కిందట ఓపెన్ చేసి మీరు డైరెక్ట్ లోన్కి అప్లై చేస్తామంటే అవ్వదన్నమాట. 2 ఇయర్స్ బ్యాక్ నుంచి మీరు దీంట్లో కస్టమర్ అయి ఉండాలి. తర్వాత మనకేంటంటే క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ మీరు 25,000 మెయింటైన్ చేస్తుండాలి. మీ యొక్క అకౌంట్ అనేది 2 ఇయర్స్ అయి ఉండాలి. ఆ 2 ఇయర్స్లో కూడా మీరు క్వార్టర్లీ బ్యాలెన్స్ మినిమం వచ్చేసి 25,000 మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇది ఏ టైప్ ఆఫ్ లోన్ అంటే టర్మ్ లోన్ అనమాట. 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఇలా టర్మ్ లోన్ అనమాట. నెక్స్ట్ దీంట్లో ఎంత అమౌంట్ ఇస్తారు అని చూస్తే మనకు మినిమం అంటూ ఎటువంటి లిమిట్ లేదు. మ్యాక్సిమం వచ్చేసి మీరు రీపేమెంట్ కెపాసిటీని బేస్ చేసుకొని, మీకు ఇండివిజువల్ మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్, మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకొని డిఫరెన్స్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు ఫస్ట్ టైం తీసుకుంటున్నారనుకోండి, మీకు 5 lakhs ఇస్తారు ఫస్ట్ టైం అయితే. అదే మీరు ఆల్రెడీ లోన్ తీసుకొని బాగా రీపేమెంట్ చేస్తూ ఉంటే, ఒక 2 సంవత్సరాలు మీరు బాగా రీపేమెంట్ చేసి ఉంటే మీకు 15 lakhs వరకు అయితే మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది క్వాంటమ్ సంబంధించి. నెక్స్ట్ మార్జిన్ చూస్తే మనకు మార్జిన్ ఎటువంటి మార్జిన్ ఉండదు. అంటే మనము ఏదైనా హోమ్ లోన్ కానీ, లేదా బైక్ సంబంధించి ఎటువంటి లోన్స్ ఏమైనా తీసుకునేటప్పుడు మనం డౌన్ పేమెంట్ లాగా కొంత అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది, 10,000 20,000 అలా. సో దీంట్లో ఏంటంటే మనకి పర్సనల్ లోన్కి ఎటువంటి మార్జిన్ అయితే ఉండదు. నెక్స్ట్ దీంట్లో వడ్డీ రేట్లు ఎలా ఉంటాయని చూద్దాం. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి దీనికి సంబంధించిన యూనియన్ బ్యాంక్ సంబంధించిన వడ్డీ రేట్లు అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేద్దాం. సో మనం క్లిక్ చేయగానే మనకు వడ్డీ రేట్లకు సంబంధించిన PDF అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, అప్డేటెడ్ ఆన్ 30/1/2024 అనమాట. మనకి ఇక్కడ డిఫరెంట్ లోన్ సంబంధించిన వడ్డీ రేట్లు అయితే ఉంటాయి. సో హోమ్ లోన్ అనేసి, తర్వాత స్మార్ట్ సేవ్ అనేసి, ఇలా కిందికి వెళ్తే మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనేసి, తర్వాత మనకి యూనియన్ మైల్స్ అనేసి, వెహికల్ లోన్స్, తర్వాత గ్రీన్ మైల్స్, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో మనం ఇలా కిందికి వెళ్ళాం అనుకోండి, పర్సనల్ లోన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూడండి, మనకి యూనియన్ పర్సనల్ అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. సో మనకి ఏంటంటే నాన్ సాలరీడ్ ఇండివిజువల్స్ సంబంధించిన డీటెయిల్స్ కావాలి కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఇదేంటంటే సాలరీడ్ ఇండివిజువల్స్కి, ఇది నాన్ సాలరీడ్ ఇండివిజువల్స్కి. సో ఇక్కడ మీ యొక్క వడ్డీ రేట్ అనేది సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని ఉంటుంది. 700 అంతకంటే ఎక్కువ ఉంటే ఒకలా ఉంటుంది, 700 కంటే తక్కువ ఉంటే ఒకలా ఉంటుంది. సో ఒకవేళ మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది 700 అంతకంటే ఎక్కువ ఉందనుకోండి, 15.35% ఉంటుందన్నమాట. ఒకవేళ 700 కంటే తక్కువ ఉంటే 15.45% ఉంటుందన్నమాట. సో ఇది వడ్డీ రేట్కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ మనము రీపేమెంట్ టెన్యూర్ చూసుకుంటే, అంటే మనం తీసుకున్న లోన్ మళ్ళీ రీపేమెంట్ చేయాలి కదా, మనం ఎన్ని నెలలు రీపేమెంట్ చేయొచ్చు అని చూస్తే మనకు 5 years మనకు టైం పీరియడ్ ఉంటుంది. సో మీరు 5 years అంటే 5 years కాదు, మనం 3 years కట్టాలంటే 3 years కట్టవచ్చు, 4 years కట్టాలంటే 4 years కట్టవచ్చు. సో మ్యాక్సిమం వచ్చేసి మనకు 5 years టైం పీరియడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్ టు ఏజ్ ఆఫ్ 75 years. ఒకవేళ మీరు 75 years, ఇప్పుడు మీరు 73 years ఏజ్లో మీరు తీసుకున్నారనుకోండి, మనకు లిమిట్ వచ్చేసి 75 years ఏజ్ అనుకున్నాము, మ్యాక్సిమం ఏజ్ లిమిట్. సో 73 years ఏజ్లో తీసుకున్నారనుకోండి, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 75 కాబట్టి సో మీకు 2 years టైం పీరియడ్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు 72 years ఏజ్లో తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు 3 years టైం పీరియడ్ ఉంటుంది లోన్ రీపేమెంట్కి సంబంధించి.
జనరల్గా నార్మల్గా అయితే 5 years టైం పీరియడ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి సెక్యూరిటీ కానీ ఏమైనా గ్యారంటీ కానీ ఇవ్వాలంటే ఇక్కడ మనకు సెక్యూరిటీ అయితే ఎటువంటి అవసరం అయితే లేదు. కాకపోతే ఇక్కడ స్పౌజ్ అంటే మీ యొక్క భార్య కానీ లేదా మీ యొక్క భర్త కానీ కో అప్లికెంట్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా గ్యారంటీ చూస్తే నార్మల్గా అయితే గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు సింగిల్ పర్సన్ అయ్యింది లేదా విడో అయ్యింది లేదా డైవర్స్ తీసుకున్న వాళ్ళు అయింటే మీరైతే గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది ఆ లోన్ సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎంత అమౌంట్ తీసుకుంటే మీరు ఎంతెంత ఈఎంఐ కట్టాలి అనే దానికి సంబంధించి ఈఎంఐ క్యాలిక్యులేటర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ ఉంది, దీనిపై క్లిక్ చేస్తామనుకోండి మనకు ఈఎంఐ క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు, మీరు ఎంతెంత పర్సెంటేజ్ వడ్డీ మీకు పడింది, తర్వాత మీకు ఎన్ని నెలలు కడతారు అనే దాన్ని బట్టి ఇక్కడ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు 5 lakhs లోన్ తీసుకున్నారనుకోండి, 5 lakhs ఎంటర్ చేయండి. ఇక్కడ 5 lakhs ఎంటర్ చేసిన తర్వాత మీకు వడ్డీ రేటు మనం ఎంత చెప్పుకున్నాం, నాన్ సాలరీడ్ ఇండివిజువల్స్కి వడ్డీ వచ్చేసి మనకి ఇక్కడ 15.35 లేదా 15.45 అనుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎన్ని నెలలు మనం 5 సంవత్సరాలు అనుకున్నాం లేదా అంతకంటే ముందే కట్టాల్సి వస్తుందని చెప్పుకున్నాం. ఒకవేళ మీరు మంత్స్ తీసుకుంటే అంటే 60 నెలలు తీసుకున్నారు అనుకోండి, 5 సంవత్సరాలు అనుకుందాము. సో మీరు 5 సంవత్సరాలు టైం పీరియడ్ ఎంచుకున్నారు. ప్రతి నెల మీరు ఏంటంటే 11,987 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. మీకు టోటల్గా మీకు పడే వడ్డీ వచ్చేసి 2,19,221 రూపాయలు అనమాట. సో మంత్లీ ఇంట్రెస్ట్ మీకు ఎంత పడుతుందంటే మీరు తీసుకున్న అమౌంట్ పైన 3,653 రూపాయలు అనమాట. సో ఇది ఈ పేమెంట్ సంబంధించి రీపేమెంట్ సంబంధించి ఈఎంఐ క్యాలిక్యులేటర్. నెక్స్ట్ ఈ పర్సనల్ లోన్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చా లేదా అనేది చూద్దాము. ఒకవేళ ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ పాసిబిలిటీ లేకపోతే మీరు బ్రాంచ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఆన్లైన్ లోన్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ లోన్ పైన క్లిక్ చేయగానే మనకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు డిఫరెంట్ లోన్స్ అయితే ఉంటాయి. ఎడ్యుకేషన్ లోన్ అనేసి, అగ్రికల్చర్ లోన్ అనేసి. ఇక్కడ చూడండి మనకి పర్సనల్ లోన్ అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేద్దాం. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్లై పర్సనల్ లోన్ ఆన్లైన్ ఉంటుంది. ఇక్కడ మోర్ పైన క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రీటైల్ లోన్, ఎంఎస్ఎంఈ, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ చూపిస్తుంది. ఇక్కడ రీటైల్ లోన్ అనేది పర్సనల్ లోన్, రీటైల్ లోన్ కాబట్టి దీనిపైన క్లిక్ చేయాలి. సో రీటైల్ లోన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది మీ యొక్క ఎలిజిబిలిటీ చెక్ చేసుకోమని, లేదా అప్లై ఫర్ లోన్ అనేసి, లేదా ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఉంటే మనకు దాన్ని అప్లై చేసుకోవడానికి మనకు ఆల్రెడీ కొంత చేసి వదిలేసి ఉంటే దాన్ని కంటిన్యూ చేసుకోవడానికి. సో మీరు లోన్కి అప్లై చేసుకోవాలి కాబట్టి మీది న్యూ అప్లికేషన్ కాబట్టి ఇక్కడ న్యూ అప్లికేషన్ దగ్గర క్లిక్ హియర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట టైప్ ఆఫ్ లోన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పర్సనల్ లోనా, హోమ్ లోనా, వెహికల్ లోనా ఉంటుంది. పర్సనల్ లోన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ మనము నాన్ సాలరీడా, సాలరీడా అని అడిగాం కదా. సో ఇక్కడ చూడండి మనకి సాలరీడ్ ఎంప్లాయీస్ మాత్రమే ఉంది. అంటే మీరు ఆన్లైన్లో ఈ పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలంటే సాలరీడ్ అయి ఉండాలి. గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ ఆన్లైన్లో ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అలా కాకుండా మీరు నాన్ సాలరీడ్ ఇండివిజువల్స్కి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోలేరు. మీరైతే బ్యాంక్ వెళ్ళి బ్రాంచ్ విజిట్ చేసి మీరు అక్కడ లోన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నాన్ సాలరీడ్ ఇండివిజువల్ సంబంధించిన పర్సనల్ లోన్ సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అప్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.